నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏకీకృత న్యాయ విధానం ఉండాలి CGI. పథకాల పేర్ల మార్పులో కేంద్రం మాస్టర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. పాక్ వర్సిటీలో సంస్కృతం కోర్సు, భగవద్గీత, మహాభారతం పాఠాలు. ఏకీకృత న్యాయ విధానం అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ప్రమాణాలు, విధానాలను ఏకీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల పౌరులు దేశంలో ఎక్కడ ఉన్నా నిరంతరంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. సమాఖ్య విధానం కారణంగా హైకోర్టులకు వేటికవి సొంత విధానాలు, సాంకేతికపరమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయంటూ ఆయన ఇటువంటి అవరోధాలను సాంకేతిక సాయంతో ఏకీకృత న్యాయ విధానంతో తొలగించుకోవచ్చని CGI చెప్పారు. ఇక జైసల్మీర్లో శనివారం జరిగిన వెస్ట్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ న్యాయ వ్యవస్థ, నేషనల్ జ్యుడిషియల్ ఎకోసిస్టమ్ అవసరాన్ని గుర్తించి నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దేశ న్యాయ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని అలాగే పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మా గాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీస్తుంది. శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఇక పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్ను స్వచ్ఛ భారత్ అభియాన్గా, గ్రామీణ LPG పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలాంటి ప్యాకేజింగ్, బ్రాండింగ్లో బీజేపీ వాళ్ళు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్ళు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును కూడా వారికి నచ్చడం లేదు. అందుకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు అని జైరాం రమేష్ ఆరోపించారు. ఇక పేరు మార్చినంత మాత్రాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గ్రామాల రూపురేఖల్ని మార్చిన ఈ పథకానికి ఆద్యులన్న విషయం ప్రజలు మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఇదే పథకాన్ని వైఫల్యానికి చిరునామాగా పేర్కొన్న ప్రధాని మోదీ విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన ఈ పథకం ఘనత తమదేనని చెప్పుకునేందుకే పేరు మార్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం Xలో ఆరోపించారు. భారతావనికి గ్రామాలే పట్టుకొమ్మలు అని ప్రవహించిన మహాత్ముడు పేరును లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇక పథకానికి నిధుల కేటాయింపులో ఏడాదికి ఏడాది కోత విధించడంతో పాటు చెల్లింపులు సైతం లేకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయన్నారు. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. పాకిస్తాన్లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్కు చెందిన ప్రాచీన భాషా సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. దేశ విభజన తర్వాత సంస్కృతం పాక్లో అడుగుపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఈ భాషతో పార్ట్ టైం కోర్సును ప్రారంభించింది. ఇక అంతకుముందు 3 నెలలుగా వారాంతపు వర్క్షాప్ కోర్సుగా ప్రవేశపెట్టగా అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్థాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది. ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన ఏడాది పాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం క్రేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు యాంటోనియా రూపెల్, ఆస్ట్రేలియా ఇండాలజిస్ట్ మెకాకామస్ టేలర్ వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందారు. ప్రాచీన భాషలో మానవ జాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందింది. ఇక పాణిని గ్రామం ఇక్కడే ఉంది. అలాగే ఇది ఒక సంస్కృతానికి స్మారక చిహ్నం. అందుకోసమైనా మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందింది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే, పాకిస్తాన్లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే భాషలనేవి అడ్డంకులు కాకుండా ఇక
వంతెనలుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది అని రషీద్ అంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రభుత్వాన్ని పరిరక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక గజపతి రాజు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సత్కార సభలో గవర్నర్ ఆ వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల క్రితం ఉన్నవాళ్లు రాష్ట్రాన్ని అతి దారుణంగా దోచుకున్నారని, తాము ఉంటున్న భూమి భవనాన్ని కూడా అమ్మేయాలని చూశారని అన్నారు. పదవి శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను నిజాయితీగా కైవసం చేసుకోవడమే రాజకీయ నేత లక్ష్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి పరోక్షంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే అది ఒక రాజకీయ పార్టీ అనుకో, వారు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, వారి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని నేను అనుకుంటున్నాను. నా విశ్లేషణ అది. వారందరూ భయపడిపోతే మేము రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని గణనీయంగా అవినీతి తావు తీసుకుని ప్రపంచం మొత్తం పైన జరిగిన అవినీతి బహుశా అంత ముందు జరగకూడదు, భవిష్యత్తు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. నా పైన కూడా మాటలు వేస్తారు. 800 ఎకరాలతో విశాఖపట్నం టౌన్ లో నేను మింగానట. నేనేమనుకున్నాను, ఇలా అనుకుంటున్నారు. అయితే 800 ఎకరాలు నేను మింగుంటే నేను మరింత ధనవంతుడైపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నెంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేస్తాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది ఆ నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాం, పారిపోండి పారిపోండి, మీకు అరెస్ట్ చేసేస్తాం. అయ్యా, అరెస్ట్ చేయడం మేము భయపడేది లేదు. భయపడేవాడు మీ దగ్గర అన్నుడే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళినా, ఏ అవకాశం వచ్చినా మేము ఊరు కూడా మారలేదు. మేము అద్దె ఇంట్లో కూడా ఉన్నాము. మా సొంత ఇల్లు 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. ఏ అసైన్మెంట్ ఇస్తే వెళ్ళాం, ప్రజలు ఇంటికి పంపిస్తే దండం పెట్టి ఇంటికి వచ్చి కూర్చున్నా. వారికి సేవలు కావాలన్నప్పుడు మేము వారికి తెలియపరించాము. వారు ఉపయోగించుకున్నారు, లేదంటే లేదు. అది వారి ఇష్టం. మనం బాగుపడాలంటే ఆలోచించి మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆదివారం కేంద్ర మరియు రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కళాకారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు 50 మంది హస్త కళాకారులకు సుమారు 5 లక్షల విలువ చేసే కార్పొరేటెడ్ టూల్ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఏటి కొప్పాక బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వస్తువులను తయారు చేయడంతో పాటు వాటిని మార్కెటింగ్ చేసుకోవడం కూడా కళాకారులకు ఎంతో ముఖ్యమని సూచించారు. సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక కళాకారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విశాఖపట్నంలోని లేపాక్షి వంటి సంస్థలతో అనుసంధానం చేసి విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ఒక్కో కళాకారుడికి 10,000 రూపాయల విలువైన ఆధునిక పనిముట్లు ఇవ్వడం వల్ల వారి పనిలో నాణ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది, ఇండియా ఫేమస్ కాదు. ఏ దేశం వెళ్ళినా మేము అది అడిగేది ఏంటి, ఏటి గొప్ప బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి సార్.
ఆన్లైన్లో పెట్టుకుని అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ గర్మానం అయిపోతుంది. ఏ పెళ్లికి వెళ్ళినా వీటికి ఒక బొమ్మ ఇస్తున్నారు. అలాగే ఏ మంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏటికొప్పాక బొమ్మలే ఆ స్టేజ్కి వచ్చింది. ఆ ఏటికొప్పాక మన ప్రాంతంలో ఉండడం, మన జిల్లాలో ఉండడం, మన ఆంధ్ర రాష్ట్రం చాలా ఫేమస్ అయింది. దీనికి ఒక తరంతో కాదు, రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి. చూస్తున్నాం మనం కొన్ని కళల్లో కొంతమంది చచ్చిపోతే దానితో కూడా అంతరించిపోతున్నాయి. అలా కాకుండా కుర్రోళ్ళకి కూడా ఆడవాళ్ళకి నేర్పి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి 4 డబ్బు సంపాదించి మంచి చక్కటి అవకాశం ఉంది. అంతేగా వీళ్ళు చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాడ్ లక్, ఇండియాలో తయారు చేస్తున్నారు, ఎలాగ అమ్మాలో తెలియదు. తయారు చేయడం బాగా చేస్తారు కానీ ఎక్కడ అమ్మాలా, ఎలాగ అమ్మాలా, 4 డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. అంచేది ఇప్పుడు మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వచ్చారు, పరిచయం చేశాను. హస్తకళ కార్పొరేషన్ విశాఖపట్నం ఉంది, ఇంత పరిచయం చేశాను. అతన్ని వాళ్ళని కూడా ఒప్పించి మేము ఈ తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మన వాళ్ళు చేయలేదు, మార్కెటింగ్ చేయలేదు. మార్కెటింగ్ వాళ్ళు చేసేలాగా మధ్యలో ఇతను లైజాన్ ఆఫీసర్కి పెట్టాం. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. అతను వాళ్ళు తయారు చేసినవన్నీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేస్తే నర్సీపట్నంలో రూపాయికి అమ్మే బొమ్మ అదే బొమ్మ ఢిల్లీలో 100 రూపాయలకి అమ్మచ్చు. ఇక్కడ 1 రూపాయికి ఇస్తే కొండ ఎవడను. అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో అమ్మితే 100 రూపాయలు వస్తుంది. ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా పెట్టాం. అతను కూడా వచ్చేది వేళ. అంటే దీన్ని అలవాటు చేసుకొని ఎంతసేపు గవర్నమెంట్ ఫ్రీ అనుకుంటా 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి తీసుకొని అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను. వచ్చి దీన్ని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా, కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్, ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద విద్యం కాదు, పురాతన నుంచి వస్తున్న విద్యది. సరతగా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చిన విద్యని మనం కూడా అలవాటు చేయాలి. దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం. మంచి కార్యక్రమం. ప్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని ప్రమోట్ చేయండి. ఏమైనా ప్రెస్ నుంచి అప్పుడప్పుడు రాస్తూ ఉంటే 10 మంది తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి, సార్ విశాఖపట్నం వస్తున్నాం, ఏటికోపాక ఎంత వరకు సార్ అడుగుతుంటారు. అంత ఫేమస్ అయిపోయింది. పెళ్ళిళ్ళకి ఇదే, పుట్టినరోజులకి ఇదే, గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నారు. అంటే దీన్ని ఫేమస్ చేస్తే కొన్ని 100 కుటుంబాలు బతికే అవకాశం వస్తుంది. పూర్వమైన కళ బతికించి వాళ్ళు అవుతాం. ఇది ఈనాడు 3వ విడత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరపున అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బల్రెడ్డి రంగారెడ్డి పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వంలో పేదలకు అనేక పథకాలు అందిస్తున్నామని, అందులో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ అనేక పథకాలు అమలు చేశామని, ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో అధిక శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. అయినా వాళ్ళకు ఒక మద్దతు ఇవ్వడానికి, వాళ్ళకు ఒక ధైర్యం చెప్పడానికి అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీల్లో మండలానికి ఒక 5-10 తిరిగి వస్తున్నా. అది కేవలం వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీరని చెప్పడానికి నేను వస్తున్నా. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా గెలుస్తారు. ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు ఇల్లు ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, పింఛన్లు ఇవ్వబోతున్నాము, మహిళా గ్రూపులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము, రైతాంగానికి రుణమాఫీ చేసినాము, రేషన్ కార్డులు ఇవ్వనల్ల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఎవడాయా మీరు చేసింది? 15 సంవత్సరాలు ఇక్కడ ఒకడు ఉన్నాడు సంకనాకిండ, ఏం చేసిండు? మళ్ళా ఓట్లు అడుగుతున్నారు, ఓట్లు సిగ్గు లేకుండా. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి
అభ్యర్థుల కీసర మండలం అహ్మద్గూడ గ్రామంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచి చెడుపై, ధర్మం అధర్మంపై విజయం సాధించడమే అన్న భావాన్ని ప్రతిబింబించే సమయాంతరం వేడుకలు పాఠశాల డైరెక్టర్ సుశీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, మోటివేషనల్ స్పీకర్ మరియు IAS మెంటార్ అఖిల రాఘవేంద్ర పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచే సందేశాన్ని అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సమయాంతర్ ఇతివృత్తాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ నైతిక విలువలు, ధైర్యం, సత్యం మరియు ధర్మ మార్గాన్ని ప్రతిపాదించాయి. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల తీసుకుంటున్న కృషిని వివరించారు. ముఖ్య అతిథి కల్నల్ రమేష్ కుమార్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని వారు తెలియజేశారు. అఖిల రాఘవేంద్ర విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించగలరని ప్రేరణాత్మకంగా మాట్లాడారు. దానికి చీఫ్ గెస్ట్ గా కొల్నల్ రమేష్ గారు, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు విచ్చేయడం జరిగింది. దాంతోపాటు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఆకిళ్ళ రాఘవేందర్ గారు, మెంటర్ అండ్ ట్రైనీ ఫర్ ఆల్ IAS అండ్ IPS అకాడమీ వాళ్ళు విచ్చేయడం జరిగింది. పల్లవి స్కూల్స్ లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేతో పాటు స్పోర్ట్స్ డే కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది పాటిస్తాము. అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కీసరగుట్టలో యాన్యువల్ డే ఫంక్షన్ చేసుకుంటున్నారు. సో ఈ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్లీ ఎందుకంటే ఈ స్కూల్ క్యాంపస్, ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్, ఈ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ అట్మాస్ఫియరు, క్లాస్ రూమ్స్, వాటి డెకోరము, వాటిలో ఫర్నిచరు, ఏ ప్రకారంగా అయితే పిల్లలకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎయిడ్స్, ఇవి చూసి చాలా సంతోషంగా అయింది. ఎందుకంటే కేవలం పిల్లల్ని ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు గేట్లను నెట్టుకొని వెళ్లారు. మహిళకు ఓటు వేయడానికి సమయం లేదని అధికారులు చెప్పడంతో ఆమెను ఓటు వేయనివ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అది కాస్త గేటు బయట ఉన్న ఓటర్లను కూడా ఓటు వేయనివ్వాలని గేటు బయట ఉన్నవారు అందరూ గేట్లను తోసుకొని వెళ్తుండడంతో ఓ మహిళపై పడ్డంతో మహిళకు కాల్ ఫ్రాక్చర్ అయింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులను మార్చాలంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాయకులు ఆందోళనకు దిగారు. 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భద్రు తన గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుల ప్రదర్శనలో తన ప్రత్యర్థికి గ్యాస్ గుర్తు ప్రదర్శించి వేరే గుర్తును తనకు కేటాయించినట్లు ప్రదర్శించడంతో ఆగ్రహించిన అభ్యర్థి ఘర్షణకు దిగాడు. అధికారుల తప్పిదం వల్లే ఇలా గుర్తులు మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ 4వ వార్డులో పోలింగ్ నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆర్ఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వినకుండా ఆందోళన కొనసాగించడంతో ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పోలింగ్ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేస్తారు. ఇక్కడ గౌన్ ఉంది మేడం, అది గ్యాస్ ఉంది మేడం. నాదేమో బోడా భద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం? పొద్దు నుండి జరిగింది, ఇప్పుడు చేంజ్ చేశారు మేడం. నా పేరు భద్రు అని చంద్రగొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 4వ వార్డు నెంబర్ నిలబడ్డానని. నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. ఇప్పుడు చెకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయినాయి అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. పొద్దున్న గ్యాస్ పై గుర్తుందండి. పొద్దున్న నుండి నాకు పడే ఓట్లు అటుపడి ఓట్లు నాకు పడ్డాయండి.
దీన్ని 4వ వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌంటింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు సరిహద్దులపై దృష్టి పెట్టి ఏపీ సరిహద్దు అశ్వారావుపేట స్టేట్ బోర్డర్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోకి వస్తున్న అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర వాహనాలు వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో వివరాలు నమోదు చేసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఎస్ఎస్టీ సిబ్బంది పోలీసులు అన్ని వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ మద్యం మత్తు పదార్థాల వంటివి రవాణా చేస్తే చట్టరీత్యా నేరమైన అవగాహన కల్పిస్తూ ఎన్నికల దృష్ట్యా నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణాల్లో 50,000కు మించి నగదు తీసుకుని వెళ్తుంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలని, లేదంటే నగదును సీజ్ చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రకాశం జిల్లా దర్శి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు హ్యాపీ సండే ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఇక దర్శి పట్టణంలోని గర్ల్స్ బీసీ హాస్టల్లో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇక డాక్టర్ లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారాపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఆదివారం ఉల్లాసంగా ఆటలాడుకోవాలి, ఆనందంగా అందరితో కలిసి జాలీగా ఉండాలి, మిగిలిన 6 రోజులు చదువుపై దృష్టి పెట్టాలి, చదువు ద్వారానే మన జీవిత రూపురేఖలు మారుతాయి, మన కుటుంబం బాగుంటుంది, చుట్టూ సమాజంలో గౌరవం ఉంటుంది. అందుకే విద్యార్థి పాఠశాల దశలో చదువుపై దృష్టి సారించి వారిలో ఉన్న ఆటలు పాటలు వంటి నైపుణ్యాలను సమాజానికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మండలం తహసీల్దార్ శ్రవణ్ కుమార్, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచయ్య, దర్శి మార్కెట్ యార్డు చైర్మన్ దారం నాగవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఎంతో కృషి చేస్తున్నారు. పిల్లలకి చదువు ఒకటే కాదు, చుట్టూ వాతావరణం కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలి అనే ఆశయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ హ్యాపీ సండే అంటే ప్రతి ఒక్క హాస్టల్కి ఒక ఆఫీసర్ విజిట్ చేయాలి. మీరు మీ పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉన్నా మీకు ఒక హోమ్ ఎన్విరాన్మెంట్, ఒక ఇంటి వాతావరణం ఉన్నట్టు ఉండాలి అని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అని తెలుసుకునే విధంగా మేమందరం ఇక్కడికి వచ్చున్నాము. హాస్టల్లో ఫుడ్ అవనివ్వండి, మీకు రూమ్స్ అవనివ్వండి, వాష్రూమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా, హైజీన్ క్లీన్గా లేకపోయినా, శానిటేషన్ ఇబ్బందులున్నా మీరు మా దృష్టికి తీసుకురావాలి. అట్లాగే మీతో కొంత సమయం గడపాలి, ఒక రిక్రియేషన్ లాగా మీతో ఆటపాటలు, అలా మా టైం మీతో ఉండాలి అనే మెయిన్ ఇనిషియేటివ్ ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్. ఈరోజు ఈ హాస్టల్కి రావటం చాలా సంతోషంగా ఉంది. నేను లాస్ట్ కొన్ని నెలల క్రితం ఈ హాస్టల్ విజిట్ చేశాను. మీ స్కూల్ టైంలో ఒకే ఒక పాప ఉండినప్పుడు మీ రూమ్స్ కానీ, అప్పటికి ఇంకా ఇక్కడ బాత్రూమ్స్ అంతా కట్టలేదు, ఇదంతా కడుతున్నారు. రూమ్స్ అంతా విజిట్ చేశాను, మీ కిచెన్ అంతా చూసి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలందరూ ఉన్నప్పుడు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకురండి, చదువు మీద దృష్టి పెట్టండి, కష్టపడి బాగా చదువుకోండి, అందరూ మంచి పొజిషన్కి పైకి రావాలి, అలాగే ఎంజాయ్ చేసే టైం ఎంజాయ్ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏకీకృత న్యాయ విధానం ఉండాలి, సిజిఐ. పథకాల పేర్ల మార్పులో కేంద్రం మాస్టర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. పాక్ వర్సిటీలో సంస్కృతం కోర్సు, భగవద్గీత మహాభారతం పాఠాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.